అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్రహామా, నువ్వు బాగా ప్రేమిస్తున్నావు కదా, ఆ కుమారుణ్ణి నాకు ఇచ్చే, బలిగా అర్పించే. బలిగా అర్పించడం అంటే ఏంటి? బలిపీఠం కట్టి కట్టెలు పెట్టి దాని మీద ఏదైతే బలి ఇస్తున్నామో దానికి కాళ్ళు చేతులు కళ్ళు గంతలో కట్టేసి నోరు కట్టేసి పడుకోబెట్టి చంపేసి దాన్ని దహించి వేయాలి, కాల్చి వేయాలి. ఆ హోమం ఏం చేస్తుందంటే దేవుడు స్వీకరిస్తాడు ఆ బలిని. అలాగా అబ్రహాం కుమారుడైన ఇస్సాకుని అలా బలిచ్చేయమన్నాడు. ఇచ్చేమని అబ్రహాంతో మాట్లాడిన వెంటనే ఆ తెల్లవారుజామునే అబ్రహాము తన దాసులు ఇస్సాకు కట్టెలు అన్నీ పట్టుకుని నిప్పు పట్టుకుని ప్రయాణమై సాగారు దేవుడు చూపించే దేశానికి అనమాట. ఆ ప్రాంతానికి సాగిన తర్వాత 3 రోజులైంది. 3 రోజులైన తర్వాత దేవుడు అంటాడు, అదిగో ఆ ప్రదేశమే, నువ్వు నీ కుమారుడు అక్కడికి వెళ్ళి బలి అర్పించాలి అని చెప్పినప్పుడు అబ్రహాం చెప్తాడు, దాసులారా మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు వెళ్తామని చెప్పినప్పుడు ఆ కుమారుడికి కట్టెలు పట్టుకోమని ఇస్తాడు. నిప్పుని చేత పట్టుకుని నడుస్తూ ఉంటాడు. కట్టెలు పట్టుకున్నాడు అంటే ఎవరు? ఇస్సాకు పెద్దోడా కాదా? పెద్ద వయసే ఉంటుంది. కట్టెలు పట్టుకునే అంత బలము శక్తి ఉందంటే పెద్ద వయసు. అంటే అన్ని జ్ఞానాలు తెలుసు తనకి. అలాగా తెలిసిన వ్యక్తి ఏమడిగాడంటే, నాన్న కట్లున్నాయి, నిప్పు ఉంది, కానీ బలేది? అలా అడిగినప్పుడు ఆ తండ్రి ప్రాణం ఏమైపోయింది?